హాయ్ ఫ్రెండ్స్. పవన్ కళ్యాణ్ గారు అటు రాజకీయాలు చూసుకుంటూనే ఆల్రెడీ ఆయన సినిమాలు ఒప్పుకున్నారు కదా, ఆ సినిమాలు కూడా ఫినిష్ చేయాలని చెప్పి గట్టిగా ఫిక్స్ అయ్యారనమాట. సో ప్రజెంట్ నాకు తెలిసి హరిహర వీరమల్లు సినిమా అయితే వెంటనే షూటింగ్ ఫినిష్ చేసి ఆ సినిమాని మే 9వ తేదీన గ్రాండ్గా రిలీజ్ చేయాలని చెప్పి అటు మూవీ టీం కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఫిక్స్ అయిపోయారని కూడా తెలుస్తుంది. నాకు తెలిసి ఆ మూవీకి మరో 4 రోజులు మాత్రమే షూటింగ్ పెండింగ్ ఉందంట. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆల్రెడీ డేట్స్ అయితే ఇచ్చేశారు. బట్ చిన్న రాజకీయాల వర్క్ అలాగే పర్సనల్ వర్క్ ఉండడం వల్ల కొంచెం డిలే అవ్వచ్చు అని కూడా తెలుస్తుంది. బట్ ఎనీవే పక్కా ఫినిష్ చేసి మే 9వ తేదీన అయితే సినిమాని గ్రాండ్గా థియేటర్లోకి అయితే తీసుకొస్తారనమాట. మరో సినిమా వచ్చి ఓజీ సినిమా. ఈ సినిమా కోసం అయితే ఫ్యాన్స్ చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, మేము పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు చూస్తాం అన్నట్టుగా ఫ్యాన్స్ అయితే మాత్రం గట్టిగా ఫిక్స్ అయ్యి ఉన్నారనమాట. బట్ ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి అయితే మూవీ టీం ఎటువంటి అఫీషియల్ న్యూస్ అయితే బయటికి తెలియలేదు. అలానే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దాని గురించి ఫ్యాన్స్లో అయితే చాలా వరకు డౌట్గానే ఉంది. ఈ సినిమాని ఈ ఇయర్ రిలీజ్ చేస్తారా లేదంటే నెక్స్ట్ ఇయర్ వరకు పోస్ట్పోన్ అవుతుందా అనే విషయం గురించి కూడా తెలియట్లేదు అనమాట. బట్ నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ వరకు వెళ్ళొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్ రాజకీయాలతో కొంచెం బిజీగా ఉన్నారు కాబట్టి మేబీ కొంచెం షూటింగ్ డిలే అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను అనమాట. అలాగే పవన్ కళ్యాణ్ గారికి 4 సంతానం ఉన్నారు. అందులో 2 అమ్మాయిలు అలాగే 2 అబ్బాయిలు ఉన్నారన్నమాట. అమ్మాయిల విషయానికి వచ్చామనుకుంటే ఆద్య గారు ప్రజెంట్ చదువుకుంటున్నారు. అలాగే పోలైన అంజనా పవనవ్వ గారు కూడా చదువుకుంటున్నారు. అలాగే అబ్బాయిల విషయానికి వచ్చి అకిరానందన గారు గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూనే ఉంటారనమాట ఆడియన్స్ అలాగే ఫ్యాన్స్ అయితే. సో ఆయన సినిమాలకి ఎప్పుడు ఎంటర్ అవుతారు, ఆయన ఎప్పుడు మేము సిల్వర్ స్క్రీన్ పైన చూస్తామనే దాని గురించి అయితే ఫ్యాన్స్ అయితే మాత్రం అడుగుతూనే ఉన్నారు. ప్రజెంట్ ఆయన ఓజీ సినిమాలో ఉన్నారు, లేదు రామ్ చరణ్ గారితో ఒక సినిమా చేయబోతున్నారని కూడా న్యూస్ అయితే వస్తుందన్నమాట. బట్ ఈ విషయం పైన వాళ్ళ మదర్ రేణుదేశాయ్ గారు అయితే మాత్రం సో ప్రజెంట్ అయితే అలాంటి ఆలోచన అయితే ఏం లేదు. ఆయన ప్రజెంట్ మూవీస్కి అయితే దూరంగా ఉన్నారు. ప్రజెంట్ స్టడీస్ పైన ఆయన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఒకవేళ ఆయన మూవీస్లోకి వచ్చారంటే వెంటనే నేనే మీకు అఫీషియల్గా చెప్తాను అన్నట్టుగా ఆమె అయితే పోస్ట్ కూడా పెట్టారు. అలాగే రీసెంట్గా జరిగిన పోడ్కాస్ట్లో కూడా చెప్పారనమాట. అలాగే మరో కొడుకు వచ్చి మార్క్ శంకర్ అనమాట. ఈయన సింగపూర్లో ఉంటారు. ప్రజెంట్ సింగపూర్లో ఆయన చదువుకుంటున్న స్కూల్లో అయితే ఒక ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల చిన్న గాయాలైన విషయం కూడా మనందరికీ తెలుసు. దీనిపైన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా చాలామంది బాధపడుతున్నారు. అలాగే ఆయనకి ఏం కాకూడదని చెప్పి చాలామంది అయితే ప్రేయర్స్ కూడా చేస్తున్నారు. చాలా వరకు సెలబ్రిటీస్ కూడా పోస్టులు పెట్టారనమాట. సో ఆయనకి ఏం కాకూడదు, ఆయన కంబ్యాక్ చేయాలి, ఆయనకి ఏం కాకుండా సో దేవుడు కాపాడాలన్నట్టుగా చాలామంది అయితే చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఆయనకి అంతా బాగుంది, ఏం కాలేదని చెప్పి న్యూస్ కూడా బయటకు వచ్చిందనమాట. సో ప్రజెంట్ అయితే మాత్రం అటు రాజకీయాల పరంగా ఇటు మూవీస్ పరంగా పవన్ కళ్యాణ్ గారు అయితే బిజీగా ఉన్నారు. బట్ ఎక్కువగా ఆయన మూవీస్ రిలీజ్ చేస్తే చూడాలని చెప్పి ఫ్యాన్స్ అయితే మాత్రం వెయిట్ చేస్తున్నారు. సో మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.